నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లాకు సంబంధించి ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలలో విద్య మాత్రం అందని ద్రాక్షగా మారిందంటూ కూడా ఆదివాసీ సంఘాల నాయకులు అయితే మండిపడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. మాట్లాడదాం. మనతో పాటు ఆదివాసీ నవనిర్మాణ సేన మరియు ఆదివాసీ సంఘాల నాయకులందరూ కూడా ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే, చెప్పండి. ఇటు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలలో విద్య అందట్లేదని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇలా ఏం చూసారో అసలు దీనికి సంబంధించి ఎట్లా చూడొచ్చు? విద్య అనేది చాలా అంటే మానవ ఎదుగుదలకి విద్య అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ విద్య అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 21A ప్రకారం ఒక ప్రాథమిక హక్కుగా కూడా కల్పించడం జరిగింది రాజ్యాంగంలో. అయితే ఈరోజు ఈ విద్యని పాలక ప్రభుత్వాలు మేము సంక్షేమ ప్రభుత్వాలని చెప్పుకునే సందర్భంలో ఈ విద్య అనేది మరి సంక్షేమ ప్రభుత్వ లక్ష్యం ఏమై ఉండాలి? అన్నింటికంటే ముఖ్యమైనది విద్య అయినప్పుడు సంక్షేమ ప్రభుత్వ లక్ష్యం కూడా ప్రాథమిక లక్ష్యం కూడా విద్య అవ్వాలి కదా. ఈరోజు పాలకులు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు 77 ఏళ్ళ గడిచినప్పటికీ కూడా విద్య అనేది సామాన్యులకి అందనటువంటి ఒక ద్రాక్షగానే ఈరోజు మిగిలింది. దీనిపైన సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి పాలకుల పైన ఉన్నది. కానీ ఈరోజు ఆ మార్పులు అనేటివి సాధ్యం పడుతుంది. ఇంకా విద్యను ఇంకా వ్యాపారం చేసింది, కార్పొరేటీకరణ చేసి దాన్ని పూర్తిగా వ్యాపారం చేసింది. అయితే రాజ్యాంగం చెప్పేది ఏంటంటే విద్య అనేది ఇది వ్యాపారమయంగా చూస్తే ఇది చట్టరీత్యా నేరం అని చెప్పింది. కానీ ఈరోజు ప్రైవేటు పాఠశాలలకు, ప్రైవేటు కళాశాలలకు మరి విస్తృతమైనటువంటి అధికారాలు ఇస్తా ఉన్నారు. విద్యని మొత్తం కూడా కార్పొరేటీకరణ చేసిండ్రు, ప్రైవేటీకరణ చేసిండ్రు. కాబట్టి ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మరి అధికారులను నియమించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ 32 జిల్లాల్లో డిఈఓ లేరు, జిల్లా విద్యాశాఖ అధికారులు లేరు. అంతవరకు ఎందుకు? ఇవాళ ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు. మరి విద్యాశాఖ మంత్రిని ఎందుకు పెట్టలేరు? ఎంతో కీలకమైనటువంటి విద్యాశాఖ ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి అంత కీలకమైనటువంటి విద్యాశాఖ మంత్రిని ఎందుకు మరి పెట్టలేదు? మేము ఆదివాసీ సంఘాల నుంచి మేము అడుగుతా ఉన్నాం, విద్యాశాఖ మంత్రిని ఇప్పటి వరకు సంవత్సరం అయినా కూడా మీరు ఎందుకు పెట్టలేదు? మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? మరి ఈ ప్రజలకు విద్య పూర్తి స్థాయిలో అందాలని అంటారు. విద్యాశాఖకు సంబంధించి విద్యాశాఖ కమిషన్, ప్రైవేట్ కమిషన్ కూడా మీరు వేసిండ్రు. మరి విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించలేదు? నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. అంటే మీరు పూర్తిగా అణగారిన వర్గాలకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలకు విద్యని మరి దూరం చేసేటటువంటి ప్రక్రియగానే మేము ఈరోజు మరి చూడడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలలో మీరు తిరిగిన పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా టీచర్లు లేరంటూ కూడా మీరు ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి ఉంది. ఏ గ్రామాల్లో లేరు, ఏ గ్రామాల్లో మీరు నోటీస్ చేశారు? ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో 50 మంది ఉన్నటువంటి పాఠశాలల్లో కూడా ఒక్కడే ఉపాధ్యాయులు ఉన్నారు. గతంలో మేము ప్రశ్నించిన ఆదివాసీ సంఘాల నుంచి 54 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుని ఇవ్వడం అంటే 1 నుంచి 5 తరగతుల వరకు ఏ రకమైనటువంటి బోధన చేస్తాడు? అక్కడ ఏమైనా డిజిటల్ క్లాసులు జరుగుతాయా ఒక ఉపాధ్యాయుడు ఉండి మానిటరింగ్ చేయడానికి? 1 నుంచి 5 తరగతి వరకు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 5వ తరగతిలో 5 సబ్జెక్టులు ఉంటాయి, 4వ తరగతిలో 5 ఉంటాయి, 3లో 5 ఉంటాయి, అంటే 15 సబ్జెక్టులు అవుతాయి. మరి 1, 2 సబ్జెక్టులు 4 అంటే సుమారు 20 సబ్జెక్టులు ఒక టీచర్కి ఉన్నటువంటి 8 గంటల సమయం వ్యవధిలో మరి 1 నుంచి 5 తరగతులకు ఏ విధమైనటువంటి బోధన చేస్తారు? సింగిల్ టీచర్ స్కూల్సే అధికంగా ఉన్నాయి ఈరోజు. అంటే గిరిజన ప్రాథమిక పాఠశాలలో కావచ్చు, ఇటు మండల పరిషత్ పాఠశాలలో కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో సింగిల్ టీచర్లు మాత్రమే అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలు టీచర్లు లేనటువంటి పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈరోజు వెంకటాపురంలోనే మండలంలో 2 పాఠశాలలు మూతపడ్డాయి 4 నెలల నుంచి. దాని గురించి ఏ అధికారి పట్టించుకున్నాడు? ఈరోజు వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా అంధకారంగా మార్చిండ్రు. ఆ పాపం ఎవరిది? ఈ ఐటీడీ ప్రాజెక్ట్ అధికారిది కాదా? డీడీ గారిది కాదా? కాబట్టి ప్రభుత్వం
ఏ పాఠశాలలో ఎంతమంది ఉన్నారు, ఈ 1:30 కాకుండా 1:20 చేయండి. అంటే 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు. ఈ 20 మంది విద్యార్థులు ఎట్లా చూడాలి? 1 నుంచి 5 వరకు ఉన్న విద్యార్థులను చూడాలనా, లేకపోతే ఒక క్లాసుకి 20 మంది విద్యార్థులను చూడాలనా అనేది కూడా స్పష్టత రావాలి. మేము 30 మందికి 1:30 అంటాను ప్రభుత్వం. 1:30 అనేది ఏంటిది? 1 నుంచి 5 తరగతుల వరకు 30నా? మరి 1 నుంచి 5 తరగతులు 30 ఉంటే 1 నుంచి 5 తరగతుల వరకు ఏ రకమైనటువంటి బోధన జరుగుతుంది? ఒక ఉపాధ్యాయుడు చేయగలుగుతారా? అంటే ప్రభుత్వంలో చాలా అస్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాను. కాబట్టి అట్లాంటి విధానాలు, లోపభూయిష్టమైనటువంటి విధానాలను వీడనాడి అన్ని వర్గాలకు సమానమైన నాణ్యమైనటువంటి విద్యను అందించినట్లయితేనే ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీలు సామాజికంగా, రాజకీయంగా, మరి ఆర్థికంగా బలోపేతమయ్యేటటువంటి పరిస్థితి కనపడతాను. చిదంతో పాటు కొంతమంది ఆదివాసీ సంఘాల నాయకులు చెప్పండి, అసలు ప్రధానంగా మీరు ఈ ఏజెన్సీ ప్రాంతాలలో ఏం నాటికి చేశారు? అసలు ప్రాంతంలో ఏదైతే ఉన్నదో, అంటే ముందుగా ప్రాథమిక పాఠశాలలు కానీ మండల పరిషత్ సంబంధించిన స్కూల్, ప్రాథమిక స్కూల్ కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ఉంటే ప్రాథమిక పాఠశాల ఉన్నటువంటిది ఆదివాసీ విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ ఉన్నటువంటి నిరుపేద గిరిజనేతరుల పిల్లలు కూడా చదువుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏదైతే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు రాకుండా ఏదైతుందో టైం రాకుండా వస్తున్నారో వాళ్ళని మరి పర్యవేక్షించిన బాధ్యత, టైంకి వస్తున్నారా లేదని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఐటీడీ స్కూల్కి అయితే మాత్రం ఉన్నాయో అది పర్యవేక్షించాల్సిన బాధ్యత ఏదైతే ఉన్నటువంటి ఐటీడీ డీడీ గారు ఉంటుంది. ఆ డీడీ గారు పర్యవేక్షించకపోవడం, అసలు స్కూల్ నడుస్తున్నారా లేదనేటువంటి టీచర్ వస్తున్నారా లేకపోతే చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నా కూడా అది పర్యవేక్షించకపోవడం ఈ రోజు ఉన్నటువంటి టీచర్ ఏదైతే మళ్ళీ టైంకి రావడం అనేటిది నగ్న సత్యం. కాబట్టి టైంకి రాకుండా లేటుగా వచ్చినా కూడా మళ్ళీ ఏదైతే ఉన్నటువంటి స్కూల్ అయిపోయినటువంటి స్కూల్ కాకముందే, టైం కాకముందే వాళ్ళు ముందే 1 గంట ముందు వెళ్తున్నారు. అది కూడా పర్యవేక్షించినటువంటిది ఏదైతే డీడీ బాధ్యత అనేటువంటిది ఈ ఆదివాసీ సంఘాల తరఫున మరి వాళ్ళ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఉందనేది మేము ప్రధానంగా తెలియజేస్తున్నాం. చెప్పండి సాగర్, చెప్పండి, మీరు ఎటువంటి విద్య విషయంలో ఎటువంటి ఇది మీరు నోటీస్ చేశారు? చూసుకుంటే వెంకటాపురం మండల కేంద్రమైన ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీలకి ఐటీడీఏ పెద్ద దిక్కు. ఒక ఆదివాసీ పిల్లలకి కానీ ఆదివాసీలకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా పెద్ద తల్లి లాంటిది ఒక ఐటీడీ పీఓ. అలాంటి ఈ రోజున ఆదివాసీ పిల్లలు కేవలం విద్యకి దూరం అవుతారంటే ఇది కేవలం బాధ్యత ఐటీడీ అధికారులే వహించాలి. ఎందుకంటే అధికారుల లోపం జరిగింది. అధికారుల ప్లస్ మరియు మన సొంత జిల్లా అయిపోయింది సీతక్క. ఆదివాసీ సంఘాల సమయంతో ఆమె గెలవక ముందు ఆదివాసీలు ఆదివాసీ సంఘాలతోని జర్నీ చేసి ప్రయాణం చేసిన ఆదివాసీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నది. అన్నప్పుడు ఒక మంత్రి అయ్యి ఉండి ఆదివాసీలని ఎలా మర్చిపోతుంది? ఆదివాసీ విద్యార్థుల్ని అమ్ముకున్నట్టే అంటాను నేను. ఈరోజు ఆదివాసీ బిడ్డల్ని ఎలా అమ్ముకుంటుంది ఒక మంత్రి? ఆదివాసీ సంఘ నాయకుల నుండి ఎన్నో సందర్భంలో మేము ఐటీడీ ఫిర్యాదు ఇచ్చినాం. ఆయన బర్లగూడెం సర్పంచ్ కొనసాగిస్తూనే ఆదివాసీ సంఘాల నుండి ఐటీడీలో ధర్నా చేస్తే ఆ సర్పంచ్ మీద కేసు ఎలా పెడతారు? ఒక ఉపాధ్యాయుని అడిగితే తప్ప మేమేమన్నా ఈ చట్టాలు ఏం చేస్తారా మేము ప్రశ్నించినామా? ఏ రోజు కూడా సీతక్కని మేము ప్రశ్నించలేదు. ఇవాళ అక్కడ ఉపాధ్యాయులు లేదనే కదా మేము అడుగుతాను. ఇది ఆదివాసీ పిల్లల్ని అమ్ముకున్నది సీతక్కే, కేవలం సీతక్క వల్లే. అదే ఆదివాసీ ఎమ్మెల్యేలు ఈ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళని చెప్పవను. ఒక్క ఆదివాసీ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు కూడా అసెంబ్లీలో ఆదివాసీ సమస్యలు పరిష్కరించాలి, ఎందుకు పరిష్కరించాలని ఏ రోజు కూడా మాట్లాడడం దాకా లేవు. మేము త్వరలోనే మా ఆదివాసీ జేఏసీ నుండి మేము త్వరలోనే ఆందోళన సిద్ధమవుతాం. ఈసారి తాడో పేడో ఐటీడీ పీఓ
మేము తాడో పీడో మేము తెలుసుకుంటాం, ఐటీడీని ముట్టడి చేస్తాం. ఐటీడీ ముట్టడి కాదు, ఏం చేయాలన్నది మేము కార్యాచరణ నిర్వహిస్తుంటాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి విద్య మాత్రం అందని ద్రాక్షగా మారిందంటూ కూడా ఆదివాసీ సంఘాల నాయకులైతే మండిపడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. వెంటనే ఈ సమస్య పరిష్కరించకపోతే ఐటీడీఏ ఐటీడీఏని అయితే ముట్టడిస్తాం, కలెక్టరేట్ని కూడా ముట్టడిస్తామంటూ కూడా ఆదివాసీ సంఘాల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సన్నీ, కాలేజీ టీవీ, వరంగల్.